నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా కారణాల చేత డైరెక్షన్ నేర్చుకోవడం కోసం మద్రాసు వెళ్ళా. ఒక ఫ్రెండ్ అప్పారావు అని, చనమూల అప్పారావు అని నా చిన్ననాటి ఫ్రెండ్, ఆయన ద్వారా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళటం జరిగింది. ఓకే. వెళ్ళినప్పుడు నేను చేసిన మొదటి సినిమా బందిపోటు దొంగలు, అక్కినేని నాగేశ్వరరావు గారిది. కెఎస్ ప్రకాశ్రావు గారు డైరెక్షన్లో, అక్కినేని నాగేశ్వరరావు గారు, రంగారావు గారు, జమున, కాంచన, గుమ్మడి గారు, అందరూ చాలా పెద్ద మహామహా నటులందరూ ఉన్న సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. ఓకే. కెఎస్ ప్రకాశ్రావు గారు, రాఘవేంద్ర గారు ఫాదర్. దానికి రాఘవేంద్ర గారు కూడా పనిచేశారు అసోసియేట్ డైరెక్టర్గా. ఆ సినిమా అయిపోయిన తర్వాత, బందిపోటు దొంగల సినిమా అయిపోయిన తర్వాత నాకు కొత్త, సరే ఏదో నేర్చుకున్నాను, నాకు వచ్చింది ఏదో వచ్చింది. అయితే నెక్స్ట్ ఏ పిక్చర్ చేయాలి అనే టైంలో, గ్యాప్ ఉన్న టైంలో కెఎస్ ప్రకాశ్రావు గారు ఇంకో సినిమా చేయటం సందర్భం కలిగింది. ఆ సందర్భంలో విచిత్ర కుటుంబం అనే సినిమా, దానికి సావిత్రి గారు హీరోయిన్ రామారావు గారికి, అలాగే శోభన్ బాబు గారు షీలా హీరోయిన్, కృష్ణ గారు అలాగే విజయనిర్మల హీరోయిన్. విజయనిర్మల గారికి కృష్ణ గారికి మ్యారేజ్ అయింది కూడా ఆ విచిత్ర కుటుంబం సినిమా టైంలోనే. సో ఆ విధంగా రామారావు గారు యాక్ట్ చేసే ఇంకొక సినిమాలో నేను రెండో పిక్చర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది.